గుంటూరు జిల్లాలో 1993 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. 1993 మార్చి 8వ తేదీన చిలకలూరుపేట గుంటూరు జిల్లా బస్సు దగ్ధం చేసిన సంఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసు విచారించిన గుంటూరు జిల్లా 3వ అదనపు జడ్జి 1995 సెప్టెంబర్ 7వ తేదీ నిందులు చలపతిరావు విజయవర్ధన్ ఉరి శిక్ష విధించారు. హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా ఆ శిక్ష ఖరారైంది. వీళ్ళకి పశ్చాత్తాపం వచ్చింది. మహాఘోరం చేసాం, తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. ఒక రోజు ముందు చివరి కోరిక ఏంటి అని జైలు అధికారులు ప్రశ్నించగా ఏమడుగుతున్నారండి? బాప్టిజం స్వీకరించాలని ఉన్నట్టు చెప్పారు. ఏం కావాలట? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడిన. మార్కు 16:16 బైబిల్ చదివారు, బైబిల్ తెలుసుకున్నారు, ఇచ్చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే వారికి అమలు జరపాల్సిన ఉరి శిక్షపై స్టే రావటం, ఇప్పుడు ఆ శిక్ష పూర్తిగా రద్దు కావటం విశేషం. బాప్తిజం తీసుకున్న తర్వాత కొద్ది గంటలకే వాళ్ళకి స్టే వచ్చేసిందా? అంటే ఉరి శిక్ష రద్దు అయిపోయిందా? ఎవరు రక్షించారు చెప్పండి? యేసుక్రీస్తు రక్షించాడు. గుంటూరు జిల్లాలో 1993 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. 1993 మార్చి 8వ తేదీన చిలకలూరుపేట గుంటూరు జిల్లా బస్సు దగ్ధం చేసిన సంఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసు విచారించిన గుంటూరు జిల్లా 3వ అదనపు జడ్జి 1995 సెప్టెంబర్ 7వ తేదీ నిందులు చలపతిరావు విజయవర్ధన్ ఉరి శిక్ష విధించారు. హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా ఆ శిక్ష ఖరారైంది. వీళ్ళకి పశ్చాత్తాపం వచ్చింది. మహాఘోరం చేసాం, తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. ఒక రోజు ముందు చివరి కోరిక ఏంటి అని జైలు అధికారులు ప్రశ్నించగా ఏమడుగుతున్నారండి? బాప్టిజం స్వీకరించాలని ఉన్నట్టు చెప్పారు. ఏం కావాలట? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడిన. మార్కు 16:16 బైబిల్ చదివారు, బైబిల్ తెలుసుకున్నారు, ఇచ్చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే వారికి అమలు జరపాల్సిన ఉరి శిక్షపై స్టే రావటం, ఇప్పుడు ఆ శిక్ష పూర్తిగా రద్దు కావటం విశేషం. బాప్తిజం తీసుకున్న తర్వాత కొద్ది గంటలకే వాళ్ళకి స్టే వచ్చేసిందా? అంటే ఉరి శిక్ష రద్దు అయిపోయిందా? ఎవరు రక్షించారు చెప్పండి? యేసుక్రీస్తు రక్షించాడు.